స్టార్ట్ చేశాక ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కి ఒక చిన్న డ్రీమ్ అన్నమాట. ఏంటంటే ఈ లైఫ్ కొనుక్కోవాలని చెప్పి. ఇది చిన్న లైఫ్ ఈ లైఫ్ చాలా వేరియేషన్ ఉంది కదా. తినేటప్పుడు కూడా చాలా చాలా వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ లివింగ్ మూమెంట్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తనట్టయితే నా పేరు కృష్ణవేణి. బట్ ప్రెసెంట్ స్టేయింగ్ ఇన్ ముంబై. వీడియోలో ఏం చూపించాలని అనుకుంటున్నానంటే ఆల్రెడీ అందరూ చూసి వచ్చి ఉంటారు కదా. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడా కొందామని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇప్పటికి అయింది. రింగ్ లైట్ అని అంటే నేను స్టార్టింగ్ లో నాకు తెలియక ఏ రింగ్ లైట్ ఏదైనా రింగ్ లైట్ అంటే రింగ్ లైటే కదా, మన ఫేస్ కి ఎదురుగా పెడితే ఫేస్ గ్లో కనిపిస్తుంది, లైట్ ఉంటుంది, అది ఇదని ఎక్స్పెక్ట్ చేసుకొని ఏదో తెలియకుండా ఒక 300-350 కాస్ట్ లో చిన్న లైట్ తీసేసుకున్నాను. అంటే నేను దీనికోసం రివ్యూ కూడా ఇచ్చాను. ఎందుకంటే ఇది కూడా చాలా మంది వాడుతున్నారు. జస్ట్ చిన్న చిన్న రీల్స్, ఫేస్ రీల్స్ రింగ్ లైట్ అని అంటే ఇదేనేమో అనుకొని చెప్పి, అది అట్టు స్టార్టింగ్ లో కదా ఎక్కువ డబ్బులు పెట్టాలనుకోలేదన్నమాట. అందుకని ఈ రింగ్ లైట్ తీసేసుకున్నాను. ఇది కూడా చాలా మంది ఇప్పటికీ వాడుతున్నారు. అన్ని మా వారితో ఖర్చు పెట్టాలి, కట్టు పెట్టించాలి కదా ఎందుకని చెప్పి ఇది తీసేసుకున్నాను. స్టిల్ ఈ లైట్ కూడా చాలా మంది వాడతారు. దీనివల్ల కూడా ఎంతో కొంత యూజ్ ఉంటుంది, లేదనైతే నేను చెప్పను. బట్ స్టార్టింగ్ లో అలా అయితే తీసేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని వీడియోస్ చూస్తుంటే దీని వల్ల అంత ఎఫెక్ట్ లేదు, ఇంకొంచెం ఏదైనా చూడాలి అని రింగ్ లైట్స్ గురించి సెర్చ్ చేసా. అప్పుడు ఇది కూడా స్టాండ్ తో ఇదంతా బాగానే ఉంటది. ఎవరికైనా కావాలంటే దీన్ని కూడా షేర్ చేస్తాను అనుకో. ఇంకేమైనా లైట్ ఉంటుందా వీడియోస్ కి అని సెర్చ్ చేసినప్పుడు ఓకే దీంట్లో చాలా పెద్ద సైజ్ ఉంటది అంటోని ఒక మంచి కంపెనీ, డిజిటెక్ కంపెనీ అనమాట. 18 ఇంచెస్ ది 60 వోల్ట్స్. ఇవన్నీ ఇంకా అవసరం లేదనుకో. 18 ఇంచెస్ లైట్ అనమాట, 16 వోల్ట్స్ విత్ స్టాండ్, ఇదంతా ఉందన్నమాట. బట్ దీని కాస్ట్ అయితే 4000 పడింది. 4000 పడేసరికి అయ్యో 4000 అంత పెట్టి నేను అట్లా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవ్వలేదు కదా, 4000 పెట్టి నేను కొనలేను అని చెప్పి తీసుకోలే. వెయిట్ చేస్తున్నా, కానీ ఎప్పటికైనా తీసుకోవాలని వెయిట్ చేశాను అనమాట. ఆ డబ్బులతో నేను తీసుకున్నాను అనమాట. ఇది లైట్, ఇది చిన్న లైట్, ఇది పెద్ద లైట్. ఎంత వేరియేషన్ ఉంది చూడండి. ఈ లైట్ కి చాలా వేరియేషన్ ఉంది కదా. ఇది యూట్యూబ్ స్టార్ట్ చేశాక ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కి ఒక చిన్న డ్రీమ్ అనమాట. ఇది చిన్న డ్రీమ్ ఏంటంటే ఈ లైట్ కొనుక్కోవాలని చెప్పి. సో నాకు కూడా అదే అనమాట. స్టార్ట్ చేసి నాలో ఆల్మోస్ట్ జూలైతో 1 ఇయర్ అయిపోతుంది. 1 ఇయర్ నుంచి అనుకుంటున్నా ఈ లైట్ తీసుకోవాలని చెప్పి ఇప్పుడు తీసేసుకున్నాను. ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూస్తాను. ఇది అయితే లైట్ అనమాట. మనకి దీంతో ఒక స్టాండ్ కూడా ఇచ్చారు. ఫిక్స్ చేసేద్దాం ఇప్పుడు. ఫిక్స్ చేసి మనం ఎట్ కావాలంటే అటు మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకున్నాక ఇక్కడ సైజ్ చేసుకోవాలి, టైట్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ కి వెనకతల స్క్రూ పెట్టేసుకుంటే టైట్ అయిపోతుంది. అంటే ఇంకా ఇంకొంచెం డౌన్ చేస్తాను. ఇది ఇప్పుడు నార్మల్ గా అయితే ఏదైనా కుకింగ్ ఛానల్, కుకింగ్ వీడియోస్ అయినా లేదా క్లోత్స్ అయినా, జ్యువెలరీస్ అయినా సరే కింద పెట్టి మనకి చూపిస్తారు కదా. మనిషిని కనిపించుకున్న కుకింగ్ చేసింది అయినా అలా కింద పెట్టి చూస్తాం కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ లైట్ ని డౌన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా డౌన్ చేసుకున్నట్టయితే ఇలా ఉంటది. సో ఫోకస్ అనేది మనం ఏదైతే చూపించాలనుకుంటున్నామో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మొబైల్ ఫిక్సింగ్ ఉంటది కదా, చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో దీంతో అయినా సరే పెయింట్ చేసుకోవచ్చు కెమెరా కోసం. ఇంకా లైట్ ఎఫెక్ట్ కావాలని అంటే దీన్ని ఈ లైట్ ని పెయింట్ చేసేసుకోవచ్చు. సో దీని ప్లేస్ లో ఇంకోటి కూడా ఇచ్చారు. ఇది ఏంటంటే కెమెరా ఫిక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మొబైల్ అనమాట. మొబైల్ ఫిక్సింగ్ అయితే ఇది మొబైల్ వద్దు అని అనుకున్నప్పుడు ఇది తీసేసి ఇక్కడ ఫిక్స్ చేసేసుకొని కెమెరా పెట్టుకుంటారనమాట. అండ్ దీంతో వైరు, ఇక్కడ బ్యాక్ కనెక్షన్ ఉంటుంది అండ్ స్విచ్ కూడా ఇక్కడే ఉంటుంది. నేను మీకు వేసి చూపిస్తాను. దీంతో అయితే ఒకటి ఇచ్చారు. దీన్ని ఎక్స్ట్రా మనం తీసుకున్నా సరే ఇక్కడ సైడ్ అనమాట. అంటే ఒకటి మనం స్ట్రైట్ గా మొబైల్ పెట్టుకోవడానికి, ఒకటి హార్జెంటల్ గా పెట్టుకొని ఇంకో వైపు కెమెరా పెట్టుకున్నా సరే ఒక 3 సెటప్స్ చేయొచ్చు అనమాట. ఒకే దాంట్లో 3 సెటప్స్ చేసుకోవచ్చు. 3 హోల్స్ ఇచ్చారు ఇక్కడ, మీకు కనిపిస్తుందా? ఇదిగోండి, ఇందులో పెట్టుకోవచ్చు. ఇవి ఏంటంటే పవర్ ఆన్ చేసారు చూపిస్తాను. ఒకటి బ్రైట్నెస్ పెంచుకోవడానికి, ఇంకోటి ఏంటంటే కలర్స్ అనమాట. ఇందులోని కొంచెం క్రీమీ కలర్ అని చెప్పి, వైట్, అలా కొంచెం 3 వేరియేషన్స్ తో లైట్స్ ఉన్నాయి. నేను చూపిస్తాను. అవి కనిపిస్తుందా ఎంత అనేది? ఇక్కడ మనం తగ్గించి పెంచుకోవడం, కలర్స్ అవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వేరియేషన్ మీకు నా వైపు పెట్టి చూపిస్తాను.
బ్రైట్నెస్ పెంచడం తగ్గించడం తెలుస్తుంది కదా. కొంచెం సైజ్ పెంచుదాం. ఇప్పుడు నేనంటే ఇంట్లో అన్ని లైట్స్ ఆన్ చేసుకొని ఉన్నాను కనుక ఇది ఆన్ చేసేసరికి కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది. అదే ఎక్కువ లైటింగ్ లేని చోట కిచెన్ లో అయినా సరే ఏదైనా వర్క్స్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఆ మూలన ఈ మూలలో పెట్టుకొని చేస్తాం కదా, అలాంటి టైంలో ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి తెలుస్తుందో లేదో, నాకు ఇక్కడ లైటింగ్ తెలుస్తుంది. అది దగ్గరగా చూస్తే నేను షార్ట్స్ లో పెడతాను, అక్కడ మీకు తెలుస్తుంది. బట్ హౌ క్యూట్ కదా. జనరల్ గా దీన్ని ఎన్ని విధాలుగా వాడొచ్చునంటే, ఒకటి డ్రెస్సెస్ రివ్యూ ఇచ్చిన వాళ్ళకి జస్ట్ అలాగా ఫోకస్ చేస్తుంది అనమాట. డ్రెస్ మొత్తం కూడా ఈ లైటింగ్ లోని క్వాలిటీగా కనిపిస్తుంది. ఏమున్నా దాని పిన్ ఉన్న చిన్న ఒక పూసున్నా సరే డీటెయిలింగ్ గా కనిపిస్తుంది లైట్ లో. ఇంకొకటి కుకింగ్ ఛానల్స్ వాళ్ళకి చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది. నేను పక్కన ఒక క్లిప్ పెడతాను చూడండి. అంటే మీకు ముందు బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి జస్ట్ ఒక షార్ట్ క్లిప్ పెడతాను, ఒకసారి చూడండి కుకింగ్ లో ఎలా ఉంటుంది అనేది. కుకింగ్ వాళ్ళకి అయితే చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది. మనం ఏదైనా చేసేటప్పుడు హై క్వాలిటీగా పెట్టామని అంటే ఆ వీడియోస్ అయితే బాగా రీచ్ అవుతాయి అనమాట. వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు, అవి కలిపినప్పుడు, తినేటప్పుడు కూడా చాలా అంటే చాలా డీటెయిలింగ్ గా కనిపిస్తుంది. పక్కన షార్ట్ వీడియో చూడండి. ఇదన్నమాట అడ్జస్ట్ చేసుకోవడం క్వాలిటీగా కనిపిస్తుంది. దీనైతే నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్ లో కూడా ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ లో అయితే మనకి స్టాండ్ వేరేగా, లైట్ వేరేగా డిజిటెక్ కంపెనీ ఉంది, కానీ రిమైనింగ్ వేరే ఉన్నాయి అనమాట. దీనిలో సైజెస్ కూడా ఉన్నాయి. 18 ఇంచెస్, దీంట్లో చాలా సైజెస్ కూడా ఉన్నాయి. 12 ఉంది, 14 ఉంది, 18 ఎలాగా 18 ఇంచెస్ లోని 2 వేరియేషన్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే జస్ట్ అది ఆన్ చేసుకున్నాక దీని బ్యాక్ స్విచ్ ఉంది, రిమోట్ ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఎలా అయితే ఈ బ్రైట్నెస్ తగ్గించుకోవడం పెంచుకోవడం అన్ని చేస్తామో రిమోట్ తో చేసుకోవచ్చు. ఇదైతే 4000 పడింది. రిమోట్ అయితే ఒక 3500 అలా వస్తుంది అనమాట. నేను ఈ లైట్ తీసుకోక ముందు అయితే, ఈ లైట్ సెటప్ తీసుకోక ముందు అయితే నేను వాడుతున్న స్టాండ్ ఇదేనండి. మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇది జస్ట్ క్లిప్స్ లా ఉంటాయి, ఓపెన్ చేసేసి హైట్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఏ హైట్ లో కావాలంటే ఆ హైట్ లో. ఇప్పుడు ఆ లైట్ స్టాండ్ లైట్ తో తీసేసుకున్నట్టయితే మనకి ఇంకా ఏం అవసరం లేదు. ఆల్రెడీ ఆ లైట్ కి మొబైల్ ఫిక్స్ చేసేసుకోవచ్చు కనుక ప్రాబ్లం ఏం లేదు. అది ఒకవేళ మీరు లైట్ తీసుకోవడం కాస్ట్లీ అనుకుంటే, ఇది నార్మల్ స్టాండ్ సరిపోతుంది అనుకుంటే ఈ స్టాండ్ యూజ్ చేయండి. ఈ స్టాండ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. నేను ఆల్మోస్ట్ 1 year అయిపోయింది కదా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అనుకొని ఇదే తీసేసుకున్నాను అనమాట. ఈ తర్వాత అంత మొబైల్ వెయిట్ కాయట్లేదు, ఫ్రంట్ కి వచ్చేసి లైట్ కూడా అంత ఇదవ్వట్లేదు అని చెప్పి అప్పుడు స్టాండ్ కోసం మాత్రమే అని చెప్పి ఇది తీసుకున్నాను. దీన్ని లైట్ గా కొన్నాళ్ళు వాడానండి. బ్యాక్ యూజ్ చేస్తాను కదా ఈ కట్టెను, ఇది చాలా ఇంకా పెంచుకోవచ్చు. నేనే షార్ట్ కోసం నేను ఎక్కువ షార్ట్స్ తీస్తాను కదా, క్లాత్స్ రివ్యూ ఇస్తాను కదా షార్ట్స్ కోసం అని చెప్పి సింపుల్ గా తక్కువ సైజ్ పెట్టేసి అలా ఉంచేస్తాను అనమాట. ఈ క్లాత్ అయితే చాలా ఎక్కువ వస్తుంది, ఇది డబల్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ స్టాండ్ కూడా ఎదుగోండి, ఆ పైకి అలా ఫిక్స్ చేస్తాను కదా స్టాండ్. ఈ స్టాండ్ కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. ఇది కూడా మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ సెట్ చేసుకోవచ్చు, పైకి కిందికి. సో వీటన్నిటి లింక్స్ కూడాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. మీకు కావాలంటే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి. అయితే అమెజాన్ నుంచి అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి కూడా రెండు కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. అక్కడ నుంచి మీకు కూడా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. తక్కువ కాస్ట్ లో కూడా ఉంటాయి, తక్కువ సైజెస్ లో. సో మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు నేను అన్ని కూడా లింక్ చేస్తాను, మీరు అక్కడ వెళ్ళి డిస్క్రిప్షన్ లో చూసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ ఏమో కేఎస్ లివింగ్ మొమెంట్స్. థ్యాంక్ యూ.